For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. చూడు రామచిలుక, ఈ అక్టోబర్ నెల ఈ కుంభరాశికి జాతకం ఎలాగున్నది చూడు. ఆంజనేయులు స్వామి కుంభరాశికి ఎలాగున్నదంటే కానీ కొంచెం శని మాత్రం బాగా నడుస్తుంది. శని కానీ గురువారం రోజు నాడు ఏదైనా కానీ పని పెట్టుకుంటే కూడా పని కూడా శుభ్రంగా అవుతుంది. కుంభరాశి ఉన్నవారు ఏదైనా కానీ కొంత శాంతితో నిదానంతో చేస్తే పని అనేది చాలా బాగా అవుతుందన్నమాట. కానీ చిన్నతనంలో ఉన్నది జ్ఞానంలో మాత్రము బుద్ధి జ్ఞానం ఒకలేకనే ఉంటుంది. రాజబుద్ధి రాజజ్ఞానం ఏదన్నా కానీ ఆలోచించే చేస్తాడు పని, ఏం తొందరగా చేసేదేం కాదు. కానీ ఇప్పుడు గ్రహ బలం కూడా చాలా బాగా నెరవేరుతుంది. ఆదాయము 14 ఉన్నది, ఖర్చు మాత్రం 7 ఉంది. కానీ కలిసి వస్తుంది, చాలా బాగుంది. కుంభరాశి ఉన్నకైతే చాలా మాత్రం ఫలితం అయితే బాగున్నది. ఇప్పుడు ఉద్యోగం చేయని వాళ్ళు కూడా ఉద్యోగంలో కూడా చాలా బాగా కలుగుతుంది అన్నమాట. కానీ ఏదైనా కానీ ఇప్పుడు కష్టపడుతుండ్రు, కానీ ఇప్పుడు కుంభరాశి ఉన్నవాడు మాత్రం కష్టపడేది మాత్రం తప్పుతలేదు. మళ్ళీ ఆ కష్టం మాత్రం పోయి కూడా సుఖం వచ్చే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఉన్నాయి కుంభరాశి ఉన్నదానికి. అదృష్ట సంఖ్య 8. కానీ ఏదైనా కానీ హెల్ప్ ఒక పెద్ద మనిషి వల్ల కూడా హెల్ప్ కూడా అయ్యే లెక్క కూడా ఉంది. కానీ అన్నదమ్ములు మాత్రం కలిసి ఉండే జాతకం అయితే ఉండదు, ఎవరు వాళ్ళే ఉంటారన్నమాట. కానీ ఒక యాత్ర కూడా పోయేటోళ్ళు ఉంటే ఒక యాత్ర కూడా వెళ్ళినా కానీ శుభం కూడా బాగా కలిసి వస్తుంది. కానీ గురువారం రాదు, ఏదైనా కానీ పని పెట్టుకున్నా శుభం అవుతుంది. గురువారం రోజు నాడు మాత్రం హెయిర్ కటింగ్ చేసుకోవద్దు. గురువారం జాయింట్ వ్యాపారము పార్ట్నర్లో కూడా ఏది చేసినా కానీ కలిసి వస్తుంది. ఒకరితో చేసినా, ఇద్దరితో చేసినా, ముగ్గురితో చేసినా, నలుగురితో చేసినా బాగా కలిసి వస్తుంది. కానీ ఏదైనా కానీ ఒక గొడవ విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ మధ్యలో వెళ్ళవద్దు. ఎంత మధ్యలో పోతే అంత నష్టమైపోతుంది. కానీ ఏంటంటే ప్రయత్నాలు చేస్తుర్రు, అనుకునే సాధించాలనుకుంటారండి. ఈ కుంభరాశి ఉన్న వాళ్ళు మాత్రం ప్రయత్నాలు మాత్రం మంచిగానే నెరవేరుతాయి. కానీ డబ్బు పరంగా, ఇల్లు పరంగా, కుటుంబం పరంగా అనుకుంటారు, ఆ పనులు కూడా మంచిగా నెరవేరుతాయి. కానీ పిల్లలు కూడా కుటుంబం మాట కూడా వింటారు, తల్లిదండ్రి మాట కూడా వింటారనేమాట. ఇప్పుడు ఏదైనా కానీ కుంభరాశి ఉన్నవాడు ఇప్పుడు ఏదో ఒకటి ప్రమోషన్ గురించి కూడా ఆలోచిస్తే ప్రమోషన్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. కానీ విదేశ ప్రయాణం కూడా చేద్దామని చూసుకుంటే విదేశ ప్రయాణం కూడా నడుస్తుంది. కానీ మళ్ళీ రాజకీయంలో కూడా వెళ్ళిన వాడు కూడా ఉంటే కూడా రాజకీయం కూడా శుభ్రంగా నెరవేరుతుంది. రాజకీయం ఉన్నవాడు కూడా అనుకునే మాత్రం నెరవేరుతాయి. రాజకీయం కూడా గెలుస్తాడు, మంచి స్థానమే అవుతుంది, చెడ్డ స్థానం ఏమి కాదు. కానీ ఏంటంటే నమ్మిన పనులు అనుకున్న పనులు శుభ్రంగా నెరవేరుతాయి. చిన్నతనం నుంచి ఒకటే బుద్ధి, ఇప్పుడు కూడా ఒకటే బుద్ధి, ఆలోచన కూడా చాలా బాగుంటుంది. ఈ కుంభరాశి ఉన్నోనికి మాత్రం చాలా ఆలోచన గల నడుస్తాడు, చాలా గొప్పవాడుగా కావాలనుకుంటాడు, గొప్పవాడే అవుతాడు. ఎంత కష్టపడతాడు అంత దైవంలో ఫలితం వస్తుందన్నమాట. కానీ గ్రహాల మాత్రం బాగానే ఉన్నది, ఏం చిక్కు ఏం లేదు. కొన్ని సమస్యలు ఎదురవుతాయి, కష్టం వస్తుంది, దానికి కూడా కొంత నిదానం చేస్తే బాగుంటుంది. కానీ తొందరగా వెళ్తే అనేది పడవద్దు. ఈ కుంభరాశి ఉన్నవాడు చాలా మేధావుడు, జ్ఞానవంతుడు, ఏదైనా సాధించాలనుకుంటాడు, అవి ఖచ్చితంగా సాధించేది అయితే ఉన్నాయన్నమాట. డబ్బు ఏదైనా నష్టమైనా మళ్ళీ డబ్బు కూడా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ అనుకునే మాత్రం నెరవేరుతాయి. ఎలాంటి ఏం లోతు అనేది లేదు, మంత్రాలైనా తంత్రాలైనా ఏం లోతు అనేది రాదు. మీరు ఎంత దేవునికి, మీరు వెంకటేశ్వర స్వామికి దేవునికి ఎంత నమస్కారం చేస్తాడో అంత శుభం అనేది కలుగుతుందన్నమాట. కానీ ఏదైనా కానీ చేతిలో ధనరేఖ హౌస్ కూడా చాలా గట్టిగా ఉంటుంది, ఆరోగ్యం హెల్త్ అంతా మంచిగానే ఉంటుంది. నమ్మిన పళ్ళు అనుకున్న పళ్ళు అన్నీ బాగానే కలిసి వస్తాయి. అనుకునే మాత్రం సాధించాలనుకుంటారు, అనుకునే మాత్రం సాధిస్తారు. కానీ ఇప్పుడు యాత్ర పోయిన పని కూడా మీకు మంచిగానే కలుగుతుంది, కానీ చెడు ఏం కలిగే అవకాశం అయితే లేదు. ఈ ఉన్నవాడు కుంభరాశి చాలా మేధావుడు, చాలా జ్ఞానవంతుడు, ధనవంతుడు. ఇప్పుడు ఏదైనా వృత్తి వ్యాపారము ఏదో ఒకటి పని చేద్దామని చూసుకుంటే ఈ అక్టోబర్లో కానీ అనుకునే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతాయన్నమాట. కానీ ఏదైనా కానీ ఇచ్చిన డబ్బు కూడా తొందరగా వస్తుంది, డబ్బు కూడా బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఇల్లు కొనాలనుకున్నా, బాగా ప్లేస్ తీసుకోవాలనుకున్నా అంతా మంచిగానే జరుగుతుంది. భూమి కొనాలనుకున్నా భూమి కూడా సుఖంగా వస్తుంది. ఇప్పుడు ఏదో ఒక వస్తువు తీసుకున్నా, ఏ పని చేయాలనుకున్నా ఆ పని కూడా శుభ్రంగా అవుతుందన్నమాట. కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా అన్నీ సరిదిద్దుకుంటారు. 10 మందిలో మంచి పేరు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ అన్ని కష్టాలు కూడా తొలగిపోయి సుఖంగా ఉంచే అవకాశాలు మాత్రం
ఖచ్చితంగా నెరవేరుతున్నాయి. ఈ కుంభరాశి ఉన్నవాడు కూడా చాలా అదృష్టవంతుడవుతాడు. ఇప్పుడు గృహబలం కూడా చాలా బాగా కలిసి వస్తుంది. అనుకునే మాత్రం సాధిస్తాడు. అనుకునే మాత్రం నిలబడి ఒక మంచి పేరు నిలబడే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. ఏదైనా కానీ కుటుంబంలో పేరు కూడా వస్తుంది. ఓ యాత్ర కూడా వెళ్ళాలనుకుంటారు. ఓ యాత్ర కూడా వెళ్తారు. ఇప్పుడు కుంభరాశి ఉన్నాను కదా అనుకున్న పనులన్నీ శుభంగా నెరవేరుతాయి.